రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గాని శాశ్వత శత్రువులు గాని ఉండరు. నిన్నటిదాకా ఒక ఎత్తు, ఇప్పుడు మరో ఎత్తు అన్న తీరులో రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు అందరూ ఊహించిన రీతిలోనే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా మారుతుంది. ఇక అధికార ప్రకటనే తరువాయిగా చెబుతున్నారు. ఈ నెల 20న చంద్రబాబు పవన్ ఢిల్లీ టూర్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారు. ఎన్డీఏలో టీడీపీ మళ్లీ చేరడం ఇక లాంఛనంగా మారింది. రాజకీయాలలో ఏమైనా జరగొచ్చు కాబట్టి పరిస్థితి మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన భావించడం, రెండు పార్టీలు కలిసి నడుస్తుండటంతో ఇప్పుడు బీజేపీతో జతకట్టేందుకు సిద్ధమయ్యాయి. ప్రజాస్వామ్యంలో ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు. అందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఇప్పటికే చంద్రబాబు బీజేపీ అగ్రనేతలతో గత నెలలోనే సమావేశమయ్యారు. అమిత్ షాతో జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొన్నారు. అప్పుడే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరడం ఖాయమైందని అందరూ భావించినా ఆ చర్చలపై చంద్రబాబు గాని బీజేపీ పెద్దలు గాని నోరు విప్పలేదు. ఎక్కువ సీట్ల కోసం బీజేపీ డిమాండ్ చేసిందని, నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడికే వదిలేసిందనే వార్తలు వచ్చాయి. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ వచ్చే వారమే ఎన్డీఏలో తిరిగి చేరనున్నట్లు గట్టిగా చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి ఈ నెల 20న దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. అప్పుడే బీజేపీ నేతలతో కలిసి ఉమ్మడి ప్రకటన ఉండవచ్చు. మరోవైపు బీజేపీ కూడా పాత మిత్రులను మళ్లీ ఎన్డీఏలోకి ఆహ్వానిస్తోంది. ఇటీవలే బీహార్ నుంచి పాత మిత్రుడు నితీష్ కుమార్ తన పార్టీ జేడీయూను ఎన్డీఏలోకి తీసుకొచ్చారు. అదే బాటలో ఇప్పుడు చంద్రబాబు నడుస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలపై పూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. ఇవి పూర్తయిన వెంటనే పొత్తులపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా తెలుగుదేశం జనసేన నేతలతో ఈ నెల 20న చర్చలు ఉండవచ్చని తెలుస్తోంది. ఇటీవల బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా ఒక ఇంటర్వ్యూలో ఏపీ నుంచి కొత్త భాగస్వామి పార్టీ వస్తుందని వెల్లడించారు. అయితే తెలుగుదేశం ఎన్డీఏకు కొత్త పార్టీ కాకుండా తిరిగి చేరుతోందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో ఎన్డీఏలో చేరడంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులు, సీట్లు సర్దుబాటు వంటి అంశాలపై ఇప్పటికే జనసేనతో కొలిక్కి తెచ్చుకున్న చంద్రబాబు ఇక బీజేపీతో కూడా చర్చించనున్నారు. బీజేపీ ఎలాంటి షరతులు విధిస్తుందన్న టెన్షన్ మాత్రం టీడీపీలో ఉంది. జగన్ను ఎదుర్కొనాలంటే మోదీ మద్దతు తప్పనిసరి. అవసరమైతే సీట్లు ఎక్కువగా ఇస్తారేమో కానీ పవర్ షేరింగ్ను మాత్రం అంగీకరించబోరంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్పై ఎంత వ్యతిరేకత ఉందో బీజేపీపై కూడా అదే స్థాయిలో వ్యతిరేకత ఉంది. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించకపోవడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలతో బీజేపీ ఓట్ల శాతం కూడా 1% మించవు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని వర్గాలు దూరం అవడమే కాకుండా చంద్రబాబు అండ్ కోకు మరింత ఇబ్బంది అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం కమలానికి ఓట్లు లేకపోయినా ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన సాధనా సంపత్తిని సమకూర్చుకునేందుకు తమకు సానుకూల వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా టీడీపీ ఎన్డీఏలో చేరడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 20న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఏ వార్త వస్తుందోనని ఇరు పార్టీల శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.